ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో హోమ్ లోన్లపై వడ్డీని తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ లో రేటులో 50 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఇక సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇక ఆర్బీఐ తాజాగా 50 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50% దిగొచ్చింది. ఈ నేపథ్యంలో రుణ రేట్లను ఎస్బీఐ సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ 8.65% నుంచి 8.15%. ఎంఎస్ఎంఈ రిజర్వ్ బ్యాంక్ సూచించిన కొన్ని రుణాలకు ఈబీఎల్ఆర్ వర్తిస్తుంది. ఇక రుణగ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్ 7.50% నుంచి 8.45% మధ్య లభిస్తాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్తగా రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం చేకూరబోతుంది. గృహ రుణాలకు రెపో రేటును అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని 2019 అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ అనుసరిస్తుంది. ఇక హోమ్ లోన్ వడ్డీ రేట్లతో పాటు స్పెషల్ ఎఫ్డి స్కీమ్, అమృత్ వృష్టి వంటి రేట్లను కూడాను ఎస్బీఐ సవరించింది. ఈ స్కీమ్లో ఇదివరకు ఇస్తున్న వడ్డీపై 25 బేసిస్ పాయింట్లను కోత పెట్టింది. ఇకపై 4444 రోజుల కాల వ్యవధి కలిగినటువంటి ఈ పథకంలో సాధారణ పౌరులకు 6.6% వడ్డీ లభిస్తుంది. జూన్ 15 నుంచి ఈ రేట్లు అమల్లోకి రాబోతున్నాయి.